మాయా పడవ సాహసం తరువాత నైని గార్వి ఇంట్లో ఉన్నారు. అప్పుడే వారి మాయారాయి ఒక్కసారిగా వెలిగింది. ఆ రాయి వెలుగుగోడపై ఒక రహస్య మ్యాపుని చూపించింది. ఇది ఇంకో సాహసానికి పిలుస్తోంది అని నైని చెప్పింది. మ్యాపు చూపించిన దారి అడవిలోకి తీసుకెళ్ళింది. ఇద్దరూ ధైర్యంగా ముందుకు నడిచారు. అడవిలో ఒక చిన్న జింకపిల్ల ఏడుస్తోంది. దాని కాలు గాయపడింది. నైని తన స్కార్ఫ్తో జింక కాలు కట్టింది. గార్వి దానికి నీళ్ళిచ్చింది. అప్పుడే అడవిలో వెలుగుతో కూడిన ఆత్మ కనిపించింది. మీ మంచి మనసుకి బహుమతి అని చెప్పింది. మాయారాయి ఇంకొంచెం ఎక్కువగా వెలిగింది. ఇప్పుడది ఇతరులకు సహాయం చేసే శక్తి ఇచ్చింది. సాయంత్రం వేళ ఇద్దరూ నవ్వుతూ ఇంటికి తిరిగి వచ్చారు. ఇది కేవలం ఆరంభమే. మంచి మనస్సుతో చేసిన సహాయం మాయ కంటే గొప్పది.